సీరియస్ ఇంతకు ముందు సీరియస్ ఏదైతే ఉందో అందులో అది తీస్తుండగా నాతో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో ఉందంట. ఇక్కడ కామన్ క్వశ్చన్ ఏంటంటే అప్పుడు పాత వెబ్ సిరీస్ లో మిస్బిహేవ్ చేసినప్పుడు నువ్వు కొత్త వెబ్ సిరీస్ కి ఎందుకు సైన్ చేసావమ్మా, ఇలాంటి కామెంట్లు అంతే కదా పెట్టకూడదని చెప్పేసి అంటారు. అది ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు పాత వెబ్ సిరీస్ లోనే నా మీద మిస్బిహేవ్ చేశాడు, అలాగా మిస్ హ్యాండ్లింగ్ చేశాడు అని చెప్తున్నావు, నువ్వే చెప్తావు. మరి కొత్త వెబ్ సిరీస్ ఎందుకు సైన్ చేసావు? అది తప్పే కదా. నీ గొద్దుగా తప్పెట్టుకొని ఏదో చూపిద్దాం అన్నట్టుగా, ఆ మనుషులు తప్పుని ఎదుగుదాం అన్నట్టుగా నువ్వు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ అయితే ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఏం జరుగుతుంది? అటు జానీ మాస్టర్ కానీ ఇటు ఎవరైనా ఒకటి చెప్తున్నా, అవసరానికి వాడేసుకుని. నువ్వు అర్థమైంది భయ్యా నీ క్వశ్చన్ నాకు. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ నే టార్గెట్ చేశారు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ లేడీస్ పేరుని మట్టుకు గోప్యంగా ఉంచుతారు. వీళ్ళు వాళ్ళ లైఫ్ చాలా సెక్యూర్గా ఉండాలి, వీళ్ళ మట్టుకి రోడ్డు మీద పడిపోవాలి. అర్థమైంది? అదొక్కటే నాకు నచ్చల. ఏంటంటే వాళ్ళు కూడా పలానా పేరని మెన్షన్ చేసి మీడియా కుదిలితే ఇంకా కనమ ఆడవాళ్ళన్నా జాగ్రత్త పడతారు కదా. ఆవిడనేమో సీక్రెట్ రూమ్లో ఏదో డార్క్ రూమ్లో పెట్టినట్టు ఆ మాస్క్లు వేస్తారో లేకపోతే ఫోటోకి ఐడెంటిఫికేషన్ రానివ్వరు, బయటికి తెలవనివ్వరు. మగోడిని మట్టికి గొడ్లోడు తీసేసి రోడ్డు మీద ఎట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఇష్యూ జరిగింది, ఇద్దరిది తప్పు లేకుండా ఏమీ జరగదు. ఇద్దరిదే తప్పు ఉంటుంది కాబట్టి ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ పంపించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇది ఇక్కడతో సార్ట్ అవుట్ చేసుకుంటారా, పెంచుకుంటారా, పెంచుకునే బలం అయితే ఇతని మీద ఇలా కేసు బుక్ అవుద్ది అది ఇదని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చి ఇలాంటివి చెయ్యొద్దని ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మాస్క్ వేయడం వల్ల ఇవాళ ప్రసాద్ బెహ్రాని మోసం చేసింది అనుకుందాం. నా దృష్టిలో మోసమే అనుకుందాం. ఎందుకంటే ఎప్పుడో జరిగింది, ఇవాళ కేసు పెట్టడం మోసమే నా దృష్టిలో. ఇవాళ మోసం చేసింది, రేపొద్దు నిన్ను చేద్ది. ఎందుకంటే నువ్వు మాస్క్ వేస్తున్నావు కదా, తెలియదు కదా. పర్సన్ ఎవరు అనేది తెలియాలి జనాలకు తెలియకుండా, పేరు బయటకు రానివ్వకుండా, ఫోటో బయటకు రానివ్వకుండా నువ్వు ఎన్నాళ్ళు కప్పెడితే అన్నాళ్ళు ఇంకొక 5-6 మోసం చేస్తారు ఖచ్చితంగా. ఇది ఒక షాక్ అయిపోద్దాలు. మన పేరు మన ఊరు బయటకు రాదే, మనం ఏం చేసినా ఇంకొకరిని వేద్దాం, ఇంకొకరిని పట్టుకుందాం, ఎవడన్నా బాగా ఎదుగుతుండే చూడండి సోషల్ మీడియాలో అని ఇంకొకరిని కూడా పాడు చేయొచ్చు కాదు. ఆ కోణంలో నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఏదైనప్పటికీ కూడా వెబ్ సిరీస్లో ఇద్దరు కలిసి నటించారు, ఇంకో వెబ్ సిరీస్కి సైన్ చేశారు. సైన్ చేసినప్పుడు వాళ్ళు కొలాబరేషన్ లేకుండా అయితే అవ్వదు కదా. ఓకే, మిస్టేక్ జరిగిందని నీకు అనిపించింది, మిస్ హ్యాండ్లింగ్ చేసాడని నీకు అనిపించింది, కేసు పెట్టావు. ఇద్దరు పేర్లు కూడా బహిరంగంగా వేసి వాళ్ళ గురించి అందరికి చెప్పాలి. అలా చెప్పకుండా ఈవిని డార్క్ ఫేస్ వేసి లేకపోతే పేరు లేకుండా వేసి ఆయన మటుకు ప్రసాద్ బెహ్రా అని పెద్ద తాటికే అక్షరాలు ఇంత తగిలిచ్చేదరా, గొడ్ల నోటు తీసేసి 4 బట్టల నోటు తీసేసి పెట్టేస్తారు సోషల్ మీడియాలో. అది తప్పు అంటున్నాను. తప్పు ఇక్కడ తప్పు ఒప్పు గురించి నేను మాట్లాడట్లా. తప్పు ఇద్దరు చేస్తే ఇద్దరే. ఇప్పుడు నీకు ప్లస్సే కదా. నువ్వు కేసు పెట్టావు, ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి మీద నువ్వు కేసు పెట్టావు. కేసు పెట్టి ఏం మాట్లాడావు నువ్వు? నా ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేశాడు లేకపోతే మిస్బిహేవ్ చేశాడని కేసు పెట్టావు. కేసు పెట్టినప్పుడు నువ్వు చాలా ప్లస్ అవుతావు కదా, జనాల దృష్టిలో నువ్వు హీరోయిన్ అవుతావు. అవునా? వాడు విలన్ అయిపోయాడు ఆల్రెడీ. ప్రసాద్ బెహ్రా అని పెద్ద 30-40 సైజు ఫోటోలు వేసి తమ్నైల్ చేసేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ విలన్ అయిపోయాడు. నువ్వు హీరోయిన్ అవుతావు కదా, మరి నీ ఫోటో ఎందుకు వేయట్లేదు? నా క్వశ్చన్ అది. అర్థమైందా? ఇక్కడ తప్పుల మ్యాటర్ పక్కన పెడితే నీ ఫోటో ఎందుకు కనబడదు క్వశ్చన్ మార్క్. నీ ఫోటో కనబడితే కూడా మాకు కూడా పలానా అమ్మాయిని ఈ ప్రసాద్ బెహ్రా అని కూడా ఇలా చేశాడా అని మేము కూడా అనుకుంటాం. ఆ అమ్మాయిని చేశాడో లేదో కూడా జనాలు తెలుస్తుంది, ఎంక్వైరీ చేస్తారు లేకపోతే ఏదైనా చేసుకుంటారు. అది అలాగ దాచేయడం, వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి అడ్రస్ అన్ని దాచేయడం అనేది తప్పు. నువ్వు హీరోయిన్ అయ్యే పర్పస్లో నువ్వు కేసు పెట్టావు కాబట్టి నువ్వు హీరోయిన్ అవ్వాలంటే నీ పేరు నీ ఫోటో అన్నీ కూడా బయటపడాలి. అర్థమైందా? నువ్వు తప్పు చేస్తే నీ పేరు ఊరు అవసరంలా. ఒకవేళ అమ్మాయే తప్పు చేసి అతని మీద కావాలని కేసు పెట్టింది అనుకో, అప్పుడు దాచినా పర్లేదు. ఇప్పుడు పచ్చి నిజాలన్నీ కూడా 14 రోజులు రిమైండ్కి పంపించేశారు ప్రసాద్ బెహ్రానే. పంపించేసి ఇంకా నీ తప్పేం లేదు కదా, కనీసం నీ పేరు నీ ఫోటో కూడా మాకు కనబట్టలేదు ఎక్కడ. మరి నువ్వు ఎలా హీరోయిన్ అవుతావు జనాల దృష్టిలో కదా? సో అయితే బ్రదర్, ఇక్కడ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఎవరైతే ఉన్నారో ఈ అక్షసాయిలు, వీళ్ళు వెనక ఉన్న వాళ్ళు కేసు బాధితులే పెడుతున్నారంటారా? వాళ్ళ వెనకాల ఎవరైనా టీములు కానీ? బాధితులు అంటే వాళ్ళ వెనకాల ఒక టీం ఉంటుంది. లేడీస్కి ఎప్పుడు కూడా ఇలాంటి అంత రచ్చ ఆలోచనలు రావు. వాడు ఎదుగుతున్నాడు అని పట్టుకు లాగాలి, ఒక అమ్మాయిని వాడతారు, ఆ అమ్మాయిని కొంటారు,
కొనేసి ఇంత రేట్ అని కొనేస్తారు. కొనేసి నీకు ఇంత ఇస్తామమ్మా పలానోడు ఎదుగుతూ మేము తట్టుకోలేకపోతున్నాం ఆయన కిందకి లాగే ఎంతో కొంత బ్యాడ్ చేసి సోషల్ మీడియాలో ఆడికి భవిష్యత్తు లేకుండా పోతాయి. అలాగే షణ్ముఖ్ జస్వంత్ అయ్యింది. షణ్ముఖ్ జస్వంత్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అది మనం ఈ అమ్మాయి ద్వారా కాదు. హర్ష సాయి అయింది. సింగర్ ఆయన పేరు ఏంటి, ఫోక్ సింగర్ ఆయన పేరు ఏదో ఉందబ్బా, ఆయన కూడా ఒక ఆయన అయ్యాడు. వేణుగారు ఏదో సంథింగ్ ఉంది ఫోక్ సింగర్. తర్వాత మొన్న చూసుకుంటే ఇప్పుడు ప్రసాద్ బెహ్రా మొత్తం యూట్యూబర్సే. వాళ్ళేమో ఎవరి కేటగిరీలో వాళ్ళు చక్కగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికే వాళ్ళ మీద ఇలాంటి అబండాలు వేసి వాళ్ళ ఫేమ్ని పోగొట్టేసి వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పెట్టేసి ఇలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.